జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు? ఇప్పటికే అభ్యర్థి పేరు దాదాపుగా ఖరారైపోయిందా? అభ్యర్థి పేరు ప్రకటించే సమయం ఆసన్నమైందా అని అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకు ఎవరా అభ్యర్థి ఇప్పుడు ప్రకటించబోతున్నారు? మాట్లాడుకుందాం. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక ఉప ఎన్నికగా మారింది. ఒక్క సీటు కూడా ఇక్కడ సాధారణ ఎన్నికల్లో గెలవని కాంగ్రెస్ పార్టీ గత ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ లో ఒక అభ్యర్థి గెలవడంతో ఖాతా ప్రారంభించింది. అదే తీరులో అదే పద్ధతిలో వచ్చిన మరో ఉప ఎన్నికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఆ సీటును కైవసం చేసుకోవాలని చూస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఇప్పటికీ ఒక సీటును కోల్పోయింది. ఈ సీటును కోల్పోవద్దు అనే దృఢ నిశ్చయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక బీజేపీ నగరంలో మేము బలంగా ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మా పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అనే పద్ధతిలో బీజేపీ కూడా తన ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సీటు అనేది చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఇంతటి కీలకంగా మారిన ఈ పార్టీ ఎన్నిక చాలా పెద్ద ఖర్చుతో దాదాపు 100 కోట్లకు పైగా ఎలక్షన్ కాబోతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కూడా అంతే స్థాయిలో తమకు టికెట్ కావాలని అధికార పార్టీ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. అందులో గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అజరుద్దీన్, అక్కడి నుంచి గతంలో 3 సార్లు పోటీ చేసిన నవీన్ యాదవ్, ఇటీవల అక్కడ టికెట్ కావాలని కోరుతున్న ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేష్, వీళ్లతో పాటు మేయర్ గద్వాల లక్ష్మి, టీజీఆర్ కూతురు విజయారెడ్డి, గద్దర్ కూతురు వెన్నెల, రోహిన్ రెడ్డి, బండి రమేష్, ఇలా బొంతు రామ్మోహన్, ఇలా చాలా మంది తమకు టికెట్ కావాలని రేసులో ఉన్నారు. అయితే ఇటీవల ఈ పేర్లన్నీ వినపడకుండా కొత్త పేరు బాగా వినపడుతుంది. అది సిఎన్ రెడ్డి పేరు. రేహమత్ నగర్ కార్పొరేటర్ ఇతనికి ముఖ్యమంత్రికి సన్నిహితుడు అనే పేరు వచ్చింది. అదేవిధంగా రేహమత్ నగర్ లో కానీ అటు జూబ్లీ హిల్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ తరఫుగా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు, పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం, యువకుడు, ఉత్సాహవంతుడు అనే అనేక కేటగిరీలో సిఎన్ రెడ్డి పేరు ఇప్పుడు బాగా వినిపిస్తున్నది. వీళ్ళందరినీ తోసిరాదని సిఎన్ రెడ్డి పేరు ఖరారు చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న వాదన ఈరోజు బలపడుతుంది. దీనికి కారణం ఇటీవల మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందిన తర్వాత అక్కడ ఇన్ఛార్జి మంత్రులుగా వచ్చిన వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ కూడా సిఎన్ రెడ్డి తోటి ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న కూడా ఒక కార్యక్రమంలో మంత్రి వివేక్ నేరుగా సిఎన్ రెడ్డి చెప్పడం వల్ల 65 లక్షల రూపాయలను మంజూరు చేశానని చెప్పాడు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సిఎన్ రెడ్డి రేహమత్ నగర్లోను, ఎర్రగడ్డలోను, జూబ్లీ హిల్స్ పరిధిలోనే వీళ్ళు ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రతి కార్యక్రమంలో ప్రధానంగా కనిపిస్తున్న వ్యక్తి సిఎన్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్తుంది, సిఎన్ రెడ్డి వైపు మేము మొగ్గు చూపుతున్నాము, సిఎన్ రెడ్డి పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు, సిఎన్ రెడ్డిని ప్రజల వద్దకు చేరువ చేస్తున్నారు. సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళెవ్వరు కూడా ఈ కార్యక్రమాలలో లేకపోవడం చూస్తుంటే దాదాపుగా వీళ్ళందరినీ పక్కన పెట్టేసింది అన్న చర్చ కొనసాగుతుంది. సిఎన్ రెడ్డి కూడా తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను అన్న నమ్మకాన్ని పార్టీకి కల్పించారు. అదేవిధంగా పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో స్థానికుడిని, నేను లోకల్ అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నాన్ లోకల్కి ఇవ్వడం కంటే లోకల్కి ఇవ్వాలనే డిమాండ్కు నాకు ఇవ్వడం వల్ల ఎక్కువ సార్థకత లభిస్తుంది, ఎక్కువ మంది ఆమోదిస్తారు అనేది ఆయన వాదన. సో ఈ ఇటీవల పొన్నం ప్రభాకర్ కూడా ఇదే చెప్పడం జరిగింది, లోకల్కే మేము టికెట్ ఇవ్వబోతున్నాము అంటే ఇండైరెక్ట్గా ఆ రోజు సిఎన్ రెడ్డి పక్కన లేకపోయినప్పటికీ, ఇద్దరిని పక్కన పెట్టుకున్నప్పటికీ సిఎన్ రెడ్డి కూడా పక్కా లోకల్. సో పక్కా లోకల్, రెడ్డి సామాజిక వర్గం, ముఖ్యమంత్రికి సన్నిహితుడు, పార్టీ పట్ల ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ కనిపిస్తున్నాడు. ఆయనకు కూడా జూబ్లీ హిల్స్ టికెట్ కావాలన్న రేసులో ఉన్నాడు. దీంతో సమీకరణాలన్నీ చూస్తే సిఎన్ రెడ్డి దాదాపుగా అభ్యర్థి ఖరారు అయిపోయారు. ఇక అఫీషియల్ గా ప్రకటించడమే మిగిలింది. మరి ఎందుకు ప్రకటించడం లేదు అని అంటే, ఇప్పుడే ప్రకటించడం వల్ల ఎలక్షన్ యొక్క ఖర్చు మొదలవుతుంది అఫీషియల్ గా. ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది, ప్రతిపక్షాలను విమర్శించడానికి. కాబట్టి చివరి నిమిషంలో ఈ అభ్యర్థులు పోటీ పడేంత వరకు ఇప్పుడు ఒకరి పేరు ప్రకటిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని వదిలేస్తారు.
ఒక సమన్వయం అనేది లేకుండా పోతుంది. ఆయనను ఓడించడానికి మిగతా వాళ్ళు రెడీ అవుతారు. కాబట్టి చివరి నిమిషంలో అందరినీ కలుపుకొని పోయి నామినేషన్ చివరి నిమిషంలో ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు అన్న చర్చ నడుస్తుంది. దీంతో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసిందన్న వాదన బలపడుతుంది. మరి పేరును ఎప్పుడు ప్రకటిస్తున్నారు, ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, దీనికి ఎంతమంది నొచ్చుకుంటారు, ఎంతమంది మెచ్చుకుంటారు, ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఇవన్నీ ఎన్నికల్లో తీర్పు తర్వాతనే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.